హాస్పిటల్ ఖమ్మం, మీ సైకాట్రిస్ట్ని. స్ట్రెస్ గురించి సెకండ్ సిరీస్లో మీ దగ్గరికి వస్తున్నాను. స్ట్రెస్ అంటే ఏంటో బ్రీఫ్గా నేను ఇంట్రడక్షన్ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. సెకండ్లో స్ట్రెస్ వలన మీ శరీరము ఎలా డ్యామేజ్ అవుతుంది అనే దాని గురించి నేను ఈ సెకండ్ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈరోజు నేను ఒక పేషెంట్ చూశాను. మీ డైజెస్టివ్ సిస్టము ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు గమనించారా? యువర్ మైక్రోబ్స్ అన్నీ కూడా, యువర్ ఎన్విరాన్మెంట్ అంతా టోటల్గా డిస్ట్రాయ్ అయి ఉంటుంది. గ్యాస్ట్రైటిస్లు, యూసోఫాజైటిస్లు, అల్సర్స్ ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి. రెండవది, దాని పక్కనే ఉంటుంది థైమస్ గ్లాండ్ అని. ఇక్కడ అదేం చేస్తుందో తెలుసా? టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది మీ ఇమ్యూనిటీకి ఒక సోల్జర్స్. అవి మీ స్ట్రెస్ వలన డ్యామేజ్ అవుతాయని మీరు గమనించండి. అవి ఏం చేస్తాయి? మీ చుట్టూలు కొన్ని కోట్ల క్రిములు, హానికరమైన క్రిములు ఉన్నాయి. వాటిని ఫైట్ చేయడానికి ఈ ఇమ్యూనిటీ సెల్సే కావాలి. పోలీసులు అంటారు వాళ్ళని నీ యొక్క బ్లడ్లో. మరి అలాంటి సెల్స్ అన్నీ డౌన్ అయిపోయి ప్రతి దానికి నీకు ఇన్ఫెక్షన్ రావడం మొదలవుతుంది. చిన్న చిన్న వాటికి కూడా నువ్వు తట్టుకోలేని పరిస్థితికి నువ్వు ఎదురవుతావు. ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తాయి. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి నువ్వు గురవుతూ ఉంటావు. ఓకే, ఇంకొక దానికి వెళ్దాం. యువర్ లివర్ని ఎందుకు డ్యామేజ్ చేయదు? మీ లివర్ ఎంజైమాటిక్ ఫంక్షన్ అంతగా డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసా? యువర్ లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. ప్యాంక్రియాస్, డయాబెటీస్ రావడానికి ఎంతో అవకాశం ఉంది. సో విటమిన్ డి ఫ్యాక్టర్స్ తక్కువైపోతాయి. సో ఎముకల్లో బలం ఉండదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. బ్రెయిన్కి వెళ్దాం. హిప్పోకాంపస్